హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఆ శారీ మీషోలో తీసుకున్నాం కదండీ! సో, అదైతే వేర్ చేసిన పిక్ అయితే నేను అప్‌లోడ్ చేశాను అనమాట. సో, ఇవాళ ఫ్రైడే కదా! అమ్మవారికి ప్రసాదం చేద్దామని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ. ఆహ్, ఎక్కువ ల్యాగ్ చేయకుండా సింపుల్‌గా చెప్పేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర కాజు, కిస్మిస్, బాదం ఏవుంటే అవి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇవాళ గోధుమ రవ్వ ప్రసాదం చేద్దాం అనుకున్నాను. సో, దీనికోసం అయితే ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకొని అదే నెయ్యిలో బాగా అయితే వేయించుకోవాలనమాట. ఈ వేయించుకున్న రవ్వనైతే ఆహ్, ఒక కప్పుకి మనం 3 కప్స్ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి. 3 కప్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇది బాగా ఉడికించుకోవాలనమాట. ఎవ్రీ ఫ్రైడే నేను అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం చేసుకొని పెట్టుకుంటూ ఉంటాననమాట. సో, ఈరోజైతే గోధుమ రవ్వ ప్రసాదం చేద్దాం అనుకున్నాను. ఇదైతే చాలా బావుంటుంది. సో, ఒక కప్పు రవ్వకి మనం ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ కప్పు బెల్లంతో పాటు ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశానండి. టేస్ట్ ఇంకా బావుంటుందని చెప్పేసి 3 స్పూన్స్ షుగర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. గోధుమ రవ్వ బలం కూడా కదా! సో, పిల్లలకి కూడా చక్కగా పెట్టుకోవచ్చు మనం. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా! షుగర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. త్వరగానే అయిపోతుందండి. ఇది జస్ట్ ఉడికితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ మనం కేటాయిస్తే సరిపోతుంది. నెయ్యి కూడా ఎక్కువేమి వేసుకోవాల్సిన పని లేదండి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఒక 2 యాలకులు అప్పటికప్పుడు దంచుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా! చిటికెడు చాలా చిన్నదండి. జస్ట్ చిన్నదైతే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా! ప్రసాదం అనేసరికి మనకి ఈ కర్పూరం స్మెల్‌తోనే చాలా వరకు ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి. చాలా బావుంటుంది కదా! సో, నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను జస్ట్. అంతే అండి. గోధుమ రవ్వ ప్రసాదం చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్, బాదం ఇవన్నీ ఇందులో వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి. గోధుమ రవ్వ ప్రసాదం అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు కనుక నచ్చితే కనుక ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చేసి చూడండి. మాక్సిమం ఇది అందరికీ తెలిసే ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడల్లా మనం చేసుకొని తినేయొచ్చు. సో, ఇదండి ఇవాళ ప్రసాదం అయితే ఈ విధంగా నేనైతే సింపుల్‌గా తయారు చేసి పెట్టేసుకున్నాను అమ్మవారికి. సో, నా సింపుల్ పూజ కూడా చూసేయండి. ఆ చిన్న అమ్మవారి ఐడియాల్ ఉంది కదా! అదైతే నేను మీషో నుంచే తీసుకున్నాను. చాలా నచ్చింది నాకు. చక్కగా అమ్మవారు కూర్చున్నట్టే ఉంది. ఎంత క్యూట్ ఉందో. చిన్నదనమాట. మన అరచేయి అంత కూడా ఉండదేమో. సో, అమ్మవారినైతే ఈ విధంగా అయితే పూజించుకుంటాను నేను. నాకు చాలా ఫేవరెట్ అండి. సో, ఎవ్రీ ఫ్రైడే ప్రసాదం చేసుకొని ప్రసాదం చేయాలనే రూల్ ఏం లేదు. చక్కగా మనం ఏ వంట పెట్టుకోవచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. సో, నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్య వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి దగ్గరలో ఉన్నాను నేనైతే. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుందండి. నా పూజా మందిరం చిన్నదనమాట. సో, ఆ చిన్న దానిలో నేను ఈ విధంగా అయితే అన్నీ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ పూజలు వ్రతాలప్పుడైతే పక్కన పీఠకం అది పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట. అమ్మవారి పక్కనే చిన్నది చూడండి తులసి కోట ఉంది కదా! చాలా చిన్నదనమాట. చాలా క్యూట్ ఉంటుంది. ఇది కూడా సిల్వర్ కోటింగ్ చాలా బావుంటుంది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీషోలో చాలా బావుంటాయండి. ఐటెమ్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి చక్కగా. ఇది మీకు చూపిస్తున్నా ఒకసారి చూడండి ఎంత క్యూట్ ఉంటుందో. చక్కగా 5 ఆకులైతే వచ్చి ఉంటాయన్నమాట పైకి.
చాలా ముద్దుగా అనిపిస్తుంది ఇది. సో ఇది కూడా నేను అమ్మవారి పక్కనే పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ లీఫ్ డిజైన్ అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి సెర్చ్ చేయండి మీషోలో అయితే కనుక, మీకు నచ్చితే కనుక. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సింపుల్గా, చాలా చిన్నదన్నమాట. అంతేనండి ఇవాళ వీడియో. ఫ్రైడే ప్రసాదం అని పెట్టుకున్నాం కదా. సో ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.